అన్నకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ ఒక్కడే 8 ఎన్టీఆర్ జపానే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్నయ్యకున్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 8 సంవత్సరాల నుంచి ఎత్తిన కాలరు చెప్తున్నాడు. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్తున్నాడు, ఎత్తిన కాలర్ దించే ప్రసక్తే లేదు. వన్ అండ్ ఓన్లీ అన్నయ్య తారక్ అన్నయ్యకి మాత్రమే టాలీవుడ్ లో సాధ్యం. ఫ్యూచర్ లో హీరోగా ఎన్టీఆర్ సీఎం అయ్యాడు. ఎక్స్పీరియన్స్ ఇప్పటికైనా ఎప్పటికైనా జే ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న చాలు. క్రాస్ రోడ్లో సెలబ్రేషన్ ఉన్నాయి లేవా అని చెప్పి సంబంధం లేదు. ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపిస్తే అదే పెద్ద సెలబ్రేషన్, అదే పెద్ద పండుగ అందరికి. ఎక్స్పీరియన్స్ అది. ఎన్టీఆర్ కనిపిస్తే అరవకుండా ఇంకేం చేస్తాం బ్రదర్. డైలాగ్ ఏం చెప్పలేదు. ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ ఫ్యూచర్ సీఎం ఆఫ్ ఏపీ 2030 తర్వాత ఎన్టీఆర్ సీఎం. దేవరా చెప్పిందంటే చేయాల్సిందే, అంతే. చేస్తారు, చెయ్యాలి, రూల్ అంతే. హ్యాపీ బర్త్డే అన్నమరి తారక రామారావు గారు, కాబోయే సీఎం ఎన్టీఆర్. అరే आता नहीं ना तेलुगु మస్తు ఉంది భయ. దిస్ ఇస్ మై ఫస్ట్ రిలీజ్. గొంతు పోయింది. ఎన్టీఆర్ అంటే చూడ నా ఎన్టీఆర్ వీరాభిమానిడా. చచ్చిపోతా కోసుకుంటా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. జై ఎన్టీఆర్, మా మాసమ్మ మొగుడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే తారక్ అన్న. చాలా అద్భుతంగా ఉన్నది సినిమా చూడడం మట్టికి. 4Kలో రిలీజ్ చేసినందుకు ప్రొడ్యూసర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ రాజమౌళి గారికి, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ అందరికీ మా ఎన్టీఆర్ అభిమానుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్న. చాలా అద్భుతంగా ఉంది. జై ఎన్టీఆర్, జై నందమూరి. సూపర్ అన్న, చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా మట్టికి ఎక్స్ట్రాడినరీగా ఉన్నది, చెప్పక్కర్లేదు. ఇంకా డైరెక్టర్ పేరు మేము చెప్పవసరం లేదు, రాజమౌళి గారు కాబట్టి. కీరవాణి గారి మ్యూజిక్ కానీ, అన్నయ్య డ్యాన్స్ నాచరే కానీ, రబ్బర్ గాజులు కానీ చాలా అద్భుతంగా ఉన్నది. బాగుందన్న. చిన్నప్పుడు ఎప్పుడో 2వ క్లాస్లో 3వ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళా బ్రో. మా తాతతో ఉన్నప్పుడు వెళ్ళా. మళ్ళీ 8 సంవత్సరాలకు వచ్చిన. అన్న అనిపిస్తే చాలు, ఏ సినిమా అయినా వస్తాను నేను, అంతే. చూశాను, అది చూశాను. ఆ టేకే సెకండ్ టైం తీసాడంట మా అన్న. అంత చేసినప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ ఇప్పటికైనా ఎప్పటికైనా జే ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న చాలు. క్రాస్ రోడ్లో సెలబ్రేషన్ ఉన్నాయి లేవా అని చెప్పి సంబంధం లేదు. ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనిపిస్తే అదే పెద్ద సెలబ్రేషన్, అదే పెద్ద పండుగ అందరికి. ఎక్స్పీరియన్స్ అది. ఎన్టీఆర్ కనిపిస్తే అరవకుండా ఇంకేం చేస్తాం బ్రదర్. డైలాగ్ ఏం చెప్పలేదు. ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ ఫ్యూచర్ సీఎం ఆఫ్ ఏపీ 2030 తర్వాత ఎన్టీఆర్ సీఎం. దేవరా చెప్పిందంటే చేయాల్సిందే, అంతే. చేస్తారు, చెయ్యాలి,
రూల్ అంతే. హ్యాపీ బర్త్డే అన్నమరి తారక రామారావు గారు, కాబోయే సీఎం. ఎన్టీఆర్ వచ్చా అరే आता नहीं ना तेलुगु మస్తు ఉంది భయ. దిస్ ఇస్ మై ఫస్ట్ రిలీజ్. గొంతు పోయింది. మా ఎన్టీఆర్ అంటే చూడ, నా ఎన్టీఆర్ వీరాభిమానిడా. చచ్చిపోతా కోసుకుంటా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. జై ఎన్టీఆర్. మా మాసమ్మ మొగుడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే తారకన్న. చాలా అద్భుతంగా ఉన్నది సినిమా చూడడం మట్టికి. 4Kలో రిలీజ్ చేసినందుకు ప్రొడ్యూసర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ రాజమౌళి గారికి, అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ అందరికీ మా ఎన్టీఆర్ అభిమానుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్న. చాలా అద్భుతంగా ఉంది. జై ఎన్టీఆర్, జై నందమూరి. సూపర్ అన్న, చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా మట్టికి ఎక్స్ట్రాడినరీగా ఉన్నది, చెప్పక్కర్లేదు. ఇంకా డైరెక్టర్ పేరు మేము చెప్పవసరం లేదు, రాజమౌళి గారు కాబట్టి. కీరవాణి గారి మ్యూజిక్ కానీ, అన్నయ్య డ్యాన్స్ నాచరే కానీ, రబ్బర్ గాజులు కానీ చాలా అద్భుతంగా ఉన్నది. బాగుందన్న. చిన్నప్పుడు ఎప్పుడో 2వ క్లాస్లో 3వ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళా బ్రో. మా తాతతో ఉన్నప్పుడు వెళ్ళా. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వచ్చిన అన్న అనిపిస్తే చాలు, ఏ సినిమా అయినా వస్తాను నేను అంతే. చూశాను, అది చూశాను. ఆ టేకే సెకండ్ టైం తీసాడంట మా అన్న. అంత చేసినప్పుడు ఇంకా బ్లాక్ బస్టర్ అన్న, నెక్స్ట్ లెవెల్. చాలా బాగా చేశారు, కానీ సీన్స్ కట్ చేస్తారు సెకండ్ హాఫ్లో. అమ్మాయి తెలిసిపోయే ముందు అమౌంట్ సీన్స్ కట్ అయినాయి, దాని తర్వాత సీన్స్ కట్ అయినాయి, కానీ సెలబ్రేషన్స్ ఆర్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అన్న. అన్న ర్యాంప్ అన్న చెప్తే గొంతు పోయింది, చెప్తున్నా గొంతు మొత్తం పోయింది. అసలు చూస్తున్నారు కదా, అసలు మైండ్ పోతుంది అసలు లోపల. ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ ఇప్పటికీ 15 సార్లు చూసా. ఎమ్మ దొంగ సినిమా ఇంత ఉన్నా పెద్దగా అయినా. జై ఎన్టీఆర్. మన సీఎం గారి మూవీ చాలా బాగుంది. సూపర్. తోపుంది. ఎన్టీఆర్ మాస్ సూపర్ డూపర్ హిట్ అన్న. బాగుందన్న, మళ్ళీ చూస్తున్నాం. జై ఎన్టీఆర్. లోపల పులి లోపల పులి. జై ఎన్టీఆర్ అన్న. జై ఎన్టీఆర్. సినిమా తారకని యాక్టింగ్ అంటే తారకని గొంతు పోతుంది లోపల. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. సూపర్. జై ఎన్టీఆర్. సూపర్. జై ఎన్టీఆర్. మంచిగా అనిపించింది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తారకన్న. 100 డేస్ పక్కా. జై ఎన్టీఆర్. బాగుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. సూపర్, చాలా బాగుంది. కొత్తగా ట్రై చేశారన్న, బాగుంది. ఎన్నేళ్ళైనా గ్రేస్ తగ్గదన్న, అది అలాగే ఉంటుంది. ఎన్టీఆర్ అంటే ఎప్పటికీ అభిమానమే మాకు. జై ఎన్టీఆర్. రీసెర్చ్ గొంతు పోయింది. సూపర్ అన్న. బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జై ఎన్టీఆర్. చాలా అద్భుతంగా ఉంది అన్న, చాలా బాగుంది సినిమా. హైలైట్ జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. అన్న సినిమా అయితే మస్తు ఉంది, కానీ సౌండ్ లేదన్న. పేపర్లు ఎగరేయడానికి ఇస్తలేరు, ఏం చేస్తలేరు, ఎంజాయ్ చేయడానికి ఇస్తలేరు. కానీ JTF. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ని ట్రోల్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ రిలీజ్ ఒక్కటి చాలు మీకు. మీరు ఫ్యామిలీ రావాలేమో, ఎన్టీఆర్ ఒక్కడు వస్తాడు అంతే. చాలా బాగుంది చాలా బాగుందన్న సినిమా మట్టికి. రిలీజ్ చేయడం మట్టికి నాకు ఎన్టీఆర్ అన్న అభిమానిగా చెప్తాను. ముందుగా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు ఎక్కడున్నా సరే ఈ మాటలు వింటారని నేను తెలుసుకున్నాను. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను నందమూరి అభిమానుల తరపున, యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట
వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రంలో మంట కలిపి పసి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. నీచమన్న మా జాతి మూలాన ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు వేడు జాతి ఎన్ను మమ్మే అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత గదిగం, ఎంతకు సంస్కారం! నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు అదుగుడు అనే కింద భావాన్ని కూకడీల సైతం పక్కలించదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు అష్ట దిక్పాలకులు, నలుగురినిచ్చే పంచభూతములు సైతం జయో నరుడు అనే విధముగా సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణమణమయ రక్తగజిత అలంకృతమైన ఈ సభా మందిరమున అపుండు సేవా పరివార మధ్యమున భూతల పరిరక్షమైన ఈ ధర్మమున సర్వదా సతదా సరస్తదా పాప వంక్యలమైన కుల మత జాతి కోపమును శాశ్వతముగా సమూహముగా ప్రక్షాళన గావించదా? ఇది డౌట్. ఎన్టీఆర్ ని డాన్స్ ని బీట్ చేసేవాడు ఎవడు లేడు. ఓన్లీ జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. బాయ్ యమదొంగ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ దేవరా 2కి వెయిటింగ్. ఎంతమంది వెయిట్ చేస్తారు దేవరా 2కి? దేవరా 2 బాయ్ నెక్స్ట్ అంతే. పులిని దూరం నుంచి చూడాలనుకుంటే చూసుకో, ఫోటో దిగాలంటే కొంచెం రిక్స్ తీసుకో. అదే పులి చర్మించిందంటే వేటాడేస్తుంది. జై ఎన్టీఆర్ అన్నా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్నా. మైండ్ బ్లోయింగ్ సినిమా. 8 ఏళ్ళు కాలర్, 8 ఏళ్ళు అట్లే ఎత్తున్నాం, ఇంకా దింపం, ఎప్పటికీ దింపం. సీఎం ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. సినిమా 10 సార్లు చూశానండి, ఆయన కూడా బోర్ కొట్టలేదు. రాబోయే అన్ని సంవత్సరాలు బొంబోల జంబే. ఇంకా చాలా బాగుంది. అగైన్ మెమరీస్ అన్ని బాగున్నాయి. జై ఎన్టీఆర్. అయ్యమ్మా 8 years చిత్రకళ ఇప్పుడు వరకు దించలేదు. ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. చిన్నప్పటి నుంచి ఒక మనిషిని చూస్తూ ఉంటాము, ఆయనను అడ్మైర్ చేసుకుంటూ ఉంటాం. అట్లాంటిది మనోడు ఏమంటారు, చిన్నప్పటి నుంచి ఇంకా వన్ అండ్ ఓన్లీ టైగర్ నేషన్. జై ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. నో వర్డ్స్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. రెబల్ స్టార్ कैमियो हाईलाइट अंते. मूवी सच में बहुत अच्छी है. मुझे तेलुगु आती नहीं अंडरस्टैंडिंग, बट रियली दिस मूवी इज फैंटास्टिक. సూపర్ సినిమా. ఎప్పుడైనా మన్నయ్య ఒకటి కింగ్. ఎన్ని ఇయర్స్ అయినా మన్నయ్య. జై ఎన్టీఆర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు అన్నయ్య. ఆబ్వియస్గా బాగానే ఉంటుంది అన్న. ఎన్టీఆర్ అన్నప్పుడు యాక్షన్ బాగుంటుంది అన్న. సూపర్ ఉంది మూవీ. సూపర్ ఎక్సలెంట్. ఇంకొక 10 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా తగ్గదు. జై ఎన్టీఆర్. ఒకటే మాట, జై ఎన్టీఆర్. బోలా జంబా. వెయిటింగ్ ఫర్ నీల్ ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. సూపర్ ఉందన్న. జై ఎన్టీఆర్. మస్తు సినిమా. పాడు బ్రో. ఏం సినిమా. సూపర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. 100 days బ్రో, 100 days. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. ఆల్ హెయిల్ ద టైగర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. రీ రిలీజ్ కూడా ర్యాంపు. అన్న నేను పుట్టినప్పుడు అయితే మూవీ చూడలేదు, ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేశారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అన్న బాగుందన్న. 18 years అయిన సినిమా వచ్చి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అదే వైపు ఉందో. జై ఎన్టీఆర్. సినిమా బ్లాక్ బస్టర్, 100 days పక్కా. ఎన్టీఆర్ సినిమా ఎప్పుడైనా సరే ఎవర్ గ్రీన్. తెలుగు ఇండస్ట్రీలో #1. జై ఎన్టీఆర్. జై జై ఎన్టీఆర్. రాముడు భీముడు ఎన్టీఆర్ అన్న మా దేవుడు. ఎన్టీఆర్ అన్న మా దేవుడు. మా ఎన్టీఆర్ ఉన్నంతకాలం మేము ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటాం. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. సూపర్. జై ఎన్టీఆర్. సూపర్ సూపర్. కొటేషన్ తారక రీ రిలీజ్. జై ఎన్టీఆర్. సినిమా చాలా బాగుంది. యమా యమా ఏమంటుంది? యమా ఏమంటివి? ఏమంటివి? మానవ జాతి నీచమా. ఎంత మాట, ఎంత మాట.
వైద్యులకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి. భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షం గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నిలిచి ప్రాణారులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన వాడు పసివాడు మార్కండేయుడే జాతి. మా జాతి మూలంలో ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అదిగుడు నరుడు అదముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం తగిలించి వేసదా. ముక్కులు పొందే ముక్కోటి దేవకులు, దిక్కుల నెల అష్ట దిక్పాలకులు, మనడు ఇచ్చే పంచభూతం సైతం హే జయ హో నరుడు అని హర్షించే విధంగా ఈ సింహాసం అధిష్ఠించదా. స్వర్ణమణిమయ రత్నకత్వ అలంకరమైన ఈ సభ మందిరమున అకుంఠిత సేవదక్ష పరిహార సమూహ మధ్యమున భూత పరోక్ష ధర్మ ఈ రౌరవమున సర్వదా సతదా సతదా శాశ్వత పాపకంకిలమైన జాతి కుటుంబం సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? జై ఎన్టీఆర్. వెయిటింగ్ ఫర్ వార్ 2 ఎన్టీఆర్ నీల్. ఈసారి అయితే తగ్గేదే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. యమదొంగ రీ రిలీజ్ అయిందన్న సినిమా మాత్రం ఏమన్నా లోపలైతే ప్రతి పాటకి లేచి అరుపులే అరుపులు. ఏమంటివి రీ రిలీజ్ లో ఎన్టీఆర్ కి రికార్డు లేదా? ఎంత మాట రికార్డులు ఈ రీ రిలీజ్ అనేవి సంబరానికి తప్ప రికార్డులు కాకూడదు అలా అని చెప్పి ఎవరైనా అన్నారో ఎనీ డౌట్? సూపర్ అన్న చూసే ఏమంటివి జాతి మానవ జాతి నీచమా? ఎంత మాట మానవ జాతి ఎప్పుడు నీచం కాదన్న. ఎన్టీఆర్ చాలా ఇది చేసేసాడు. అంత అభిమానం ఉండ కాబట్టి ఇంత పబ్లిక్లో వచ్చేసాను. అభిమానం అంటే పిచ్చి కోసుకునేస్తామన్న. అభిమానం అంటే అభిమానం అంతే. దేవుడు మా దేవుడు. ఆయనంత డైలాగులు చెప్పలేం కానీ ఏదో అలా ట్రైన్లో వేసేసుకొని వచ్చేసినాం ఇక అంతే. చాలా వీరాభిమాని అన్న. అసలు ఒకటే మాట బ్రో, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సినిమా సూపర్. రీ రిలీజ్ కాదు బ్రో, కన్సర్ట్ లోపల. అప్పట్లానే ఉన్నాయి చేసాం. ఇక హిట్ ఉన్న సినిమా ఇది. దీని గురించి ఏం చెప్తాం సార్? రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారు, కీరవాణి గారు, మోహన్ బాబు గారు అంతా దంచేశారు. అప్పట్లోనే ఎన్టీఆర్ గారు చాలా చిన్న వయసు పౌరాణిక అటెంప్ట్ అనేది మంచి ఇదే, అది సాహసమే అనాలి. కానీ సక్సెస్ సాధించారు. ఎంతైనా ఆయన మనవడు రక్తంలో ఉంది. అది సినిమాలో ఎలా ఉంది అసలు? ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కానీ, సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు కానీ కలెక్షన్ అంతా లేదు సార్. సగం థియేటర్ కూడా నిండలేదు. మరి ఎందుకో జనాలు లేరేమో హైదరాబాద్లో. హాలిడేస్ కదా, ఊళ్ళకి వెళ్ళింటారు. అది ఆ వైపు అయితే మీకైతే బాగుంది. ఉన్న వాళ్ళైతే బాగా అరిచారు. ఫుల్ ఎంజాయ్మెంట్, మంచి ఎక్స్పీరియన్స్ మాకు కూడా. చెప్పండి, మొన్న డ్యాన్స్ చేసినట్టు. అవునా? ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట ముట్టగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళనపరచుడా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుండి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న కించ భావాన్ని పూకటి వేళ్లతో పెకిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు, మనగునిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించే విధంగా సింహాసనమున దిష్టించదా. స్వర్ణ మణిమయ రక్తకస్తాలంకృతమైన ఈ సభామందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మమైన ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్?
డౌట్ సూపర్ గా చెప్పారు. ఇంకోసారి చెప్పమంటారా? ఇది మన అక్కడ చెప్పాడు స్వర్ణోత్సవాల్లో. సూపర్ సూపర్. అది థ్యాంక్ యూ. ఓకే. ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి జాతి నిపమన సూతసుతున కిందునిలో అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సమూహం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. అంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడగు ఈ శాంతనుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము. నాచే చెప్పింతువేమయ్యా. మన వంశమునకు పూల పురుషుడైన వశిష్ఠుడు దేవేశ్యకు ఊరశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచి అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పిన పితామయ్య అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదరదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు. నాయనా సుయోధన, ఏర్లా పార్లా బ్రహ్మర్షుల జనములు మనం విచారించదగినవి కావు. ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే, అందులో రాజ్యం ఉన్నవారే రాజులు. అట్టి రాజులే ఈ సభలో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరమయం వెలుగుందో అంగరాజ్యమునకి ఇప్పుడే ఇతని మూర్తాభిషక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమును వేగముగా తెమ్ము. మామా గాంధార సార్వభౌమ, సురచిత మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపు. పరిజన్లారా, పుణ్య భాగీరథి నదీ తోయములు అందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూణీరములు సుస్వర్మంగా మరోగనిండు. మంది మగులారా, కర్ణ మహారాజును కైవరం గావింపుడు. పుణ్యాంగిన్లారా, ఈ రాధాసుదిని కపాల భాగమును కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సౌలబ్ధ సౌజ కవచకర్ష వైడూర్య ప్రభాదిత్యానికి వాంఛలు చెలరేగ వీరగంధం విద్యరాల్పుడు. నేటి సకల మహాజన సమక్షమున పండిత ప్రశాన్ మధ్యమున సర్వదా శతద సహస్రతర మాప పంకిలమైన మహాపంకిలమును సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన గావించేదా. ఇది లేదు పెద్ద అయింది. బాగుంది, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే చిన్నప్పుడు థియేటర్లో మిస్ అయింది, మళ్ళీ చూసినట్టు అనిపించింది. కొన్ని డైలాగులు మార్చారని అనిపించింది. అది మరి సాంగ్స్ ఎలా ఉన్నాయి? మళ్ళీ ఎన్టీఆర్ని అలా కొత్తగా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే లైక్ ఇప్పుడు 2-3 ఇయర్స్కి కానీ ఒక మూవీ రావట్లేదు కదా, బట్ ఇలా ఆయన బర్త్డేకి ముందు చూడడం కొంచెం ఒక నాస్టాలజిక్ ఫీలింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా ఉంది, చాలా బాగుంది. డైలాగ్ ఏమైనా చెప్తారా ఎన్టీఆర్ గారు? యాక్చువల్లీ హీ ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, హీ విల్ టెల్ ద డైలాగ్. యమా, ఏమంటివి మానవ జాతి నీచమా. ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి తన పతి ప్రాణంలో దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదుముడు అన్న కించిత్ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసదా. ముక్కులు పొంది ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్టదిక్పాలకులు, మనగడినిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా పరివార సమూహ మధ్యమున భూతల శరణక్షణాపరేత ధర నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కూల్ల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా.